అందరికీ ప్రైజ్లాడండి. నేనైతే మీకు కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నాకు తెలిసిన విషయాలండి. నాకు తెలిసిన విషయాలే కొన్ని చెప్పాలనుకుంటున్నా. నిజంగా మనము అసలు సృష్టి ఎట్లా అంటే సృష్టి త్యాగాలు చేసే వారి కోసం ఎదురు చూస్తుందండి. నిజంగా అసలు ఈ సంఘము త్యాగాల మీద కట్టబడింది. మన సంఘాలు యేసయ్య త్యాగం మీద మన సంఘాలు కట్టబడ్డాయి. మనం కట్టబడ్డాం. ఈరోజు మనం రక్షించబడ్డామంటే కేవలము యేసయ్య త్యాగము. ఆయన త్యాగం చేసినందు చేత మనం ఈరోజు కట్టబడ్డము, రక్షించబడ్డము అన్నట్టు. నిజంగా బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతోని ఎంతోమంది వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక స్టెఫెన్ కావచ్చు, ఒక పౌలు కావచ్చు. నిజంగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం కదా, మనం బైబిల్ చదివితే చాలా మంది త్యాగాలు అనేవి మనకు తెలుస్తూ ఉంటాయండి. నిజంగా బైబిల్ని మనం చదవడానికి బైబిల్ని తర్జుమా చేసింది ఎవరు? విలియం కేరీ. విలియం కేరీ అనేట ఆయన బైబిల్ని తర్జుమా మన తెలుగులోనికి ఇట్లా తర్జుమా చేయడం వల్ల మనము నిజంగా ఈ సువార్త ఎక్కడి వరకు వచ్చింది. తర్జుమా అంటే మామూలు విషయం కాదండి. అక్కడ కూడా చాలా ప్రయాసం ఉంటుంది, చాలా రిస్క్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. అంత కష్టపడి కూడా ఆయన ఎంతో రిస్క్ తీసుకొని కూడా అది కూడా మీకు చిన్న మాటల్లో ఒకరోజు వీడియో చేస్తానండి. నేను ఇప్పుడైతే ఒక చిన్న మిషనరీ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఆ మిషనరీ వాళ్ళు ఇద్దరు నూతన దంపతులు ఉంటారండి. ఆ ఇద్దరు నూతన దంపతులు భారతదేశంలో సువార్త ప్రకటించాలి అనే ఆత్మల పట్ల భారంతో వాళ్ళు భారతదేశానికి బయలుదేరి వస్తారండి. కలకత్తా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే ఇంకా భారతదేశంలో ఉన్న ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళైతే భారతదేశం ఇక్కడ సువార్త ప్రకటించడానికి వద్దు, మీరు రావద్దు అని వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది అన్నట్టు. అడ్డుకుంటే ఇంకా వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే బర్మా దేశం వైపు సాగుతున్న ఓడని ప్రయాణం అయ్యి బర్మా దేశానికి వెళ్ళిపోతారు. ఆ బర్మా దేశంలో ఎట్లా అంటే అదంతా చీకటి ప్రాంతము. అక్కడ అసలు సువార్తను అస్సలు అంగీకరించారు అన్నట్టు. సువార్త అంటే యేసుప్రభు రక్షకుడు మీ కొరకు పుట్టిండు, మీ పాపాలు క్షమించడానికి పుట్టిండు అంటే వీళ్ళు పిచ్చోళ్ళు అని అంటారు అన్నట్టు. అట్లా యేసుప్రభు గురించిన మాటలు చెప్పే వాళ్ళని ఆ బర్మా దేశం వాళ్ళు ఒప్పుకోరు. అసలు క్రీస్తు సువార్తని చాలా ఆటంకపరుస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీళ్ళు పిచ్చోళ్ళు అంటూ ఉంటారు, సుత్తెలతో కూడా కొడతా ఉంటారు అన్నట్టు. అయితే ఆ బర్మాలోని ఒక రంగూన్ అనే పట్టణంలో ఇంకా ఈ ఇద్దరు దంపతులు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అనేకులకు సువార్త ప్రకటించి ఇంకా అట్లా ప్రకటిస్తున్న యొక్క ప్రయాణంలో రంగూన్ అనే పట్టణం ఏంటంటే మొత్తం మురికివాడ. ఆ ప్రాంతం అంతా చాలా మురిగ్గా ఉంటుందండి. మురిగ్గా ఉండడం వల్ల ఇంకా మురికిలో అన్ని క్రిములు, కీటకాలు అవన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల ఏమైందంటే తన 8 నెలల కుమారుడు చనిపోతాడు. అక్కడ ఉండే నీళ్ళు కావచ్చు, అక్కడ ఉండే వాతావరణం కావచ్చు, వాటి వల్ల జబ్బు వచ్చి ఇంకా తన 8 నెలల కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాతకి కొద్ది రోజులకే ఎంత కుమారుడు చనిపోయిందంటే ఎంత బాధాకరమైన పరిస్థితి అయినా సరే దేవుని ఏమాత్రం నిందించరండి. ఆ యొక్క మిషనరీ దంపతులు దేవుని ఏమాత్రం ఏమి అనుకుంటే సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. ప్రభువా నీ కోసం ఆ ప్రాణాలు పోయినా ఒకటే అనేసి ఆ ప్రాంతంలోనే ఉండి అక్కడనే పరిచయం చేస్తూ 100 మందికి బాప్తిసాలు ఇస్తాడు. 100 మందికి బాప్తిసాలు ఇచ్చి అలా చేస్తూ ఉంటాడు. చేస్తున్న సందర్భంలో ఒకరోజు ఏమైందంటే ఇంకా కొద్ది రోజులకు బ్రిటిష్ వారు ఆ బర్మా దేశాన్ని ముట్టడి వేస్తారు. ముట్టడి వేసినప్పుడు ఇంకా బర్మా దేశం వాళ్ళు ఏంటంటే ఈ మిషనరీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఏదో సమాచారం ఇచ్చారు అనేసి వీళ్ళ మీద ఒక నింద వేసి జైల్లో వేస్తారు అన్నట్టు. జైల్లో వేస్తే 20 నెలలు జైల్లో ఉంటారు. 20 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక చిన్న పాప పుట్టుద్ది అన్నట్టు. వాళ్ళకి ఆ మిషనరీ దంపతులకు ఒక చిన్న పాప పుట్టుద్ది. పుట్టిన తర్వాత 20 నెలల తర్వాత జైలు నుంచి మళ్ళీ ఆ యొక్క పట్టణానికి వస్తారన్నట్టు. మళ్ళీ ఆ పట్టణానికి వచ్చిన తర్వాత ఆ యొక్క చిన్న పాప కూడా వ్యాధిగ్రస్తురాలు అయిపోతుంది. తన భార్య కూడా మొత్తం చిక్కిపోతుంది. ఇంకా ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మంచిగా ఉండదు. ఆ యొక్క మిషనరీ దంపతుల యొక్క భార్య ఆరోగ్యము, తన చిన్న పాప ఆరోగ్యం. ఫస్ట్ భార్య చనిపోతుంది. కొద్ది రోజులకే ఆ చిన్న పాప కూడా చనిపోతుందండి. ఇంకా ఇతను ఒక్కడే మిగిలిపోతాడు. ఇతడు ఒక్కడే మిగిలిపోయినా కూడా దేవుని ఏమాత్రం ఏంటి ప్రభా నా కుమారుడు చనిపోయింది, నా కుమార్తె చనిపోయింది, నా భార్య చనిపోయింది ఒక్క ప్రశ్న కూడా వేయడు. ప్రభా నశించిపోతున్న వారిని ఇంకా రక్షించాలని ఆ యొక్క భారంతోనే ప్రార్థన చేస్తుంటాడు. ఆ భారంతోనే సువార్త ప్రకటిస్తూ ఒక 100 మందికి బాప్తిసాలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాతకి కొద్ది రోజులకి నిజంగా ఎంత కృంగుదల ఉంటుంది చూడండి. తన జీవితాన్ని ఎట్లా సాక్రిఫైస్ చేసుకుంటే, ఎట్లా త్యాగం చేసుకుంటూ నిజంగా నశించిపోతున్న ఆత్మల పట్ల తనకున్న భారాన్ని బట్టి అయితే నిజంగా దేవుని నేనైతే స్తుతిస్తున్నాండి. అక్కడ ఇంకేమైతే తెలుసా, ఆ బర్మా దేశం ఆ భాషకు బైబిల్ని తర్జుమా చేస్తాడు. బైబిల్ని
అట్లా చేశాడన్నట్టు. ఇప్పుడు మనకు తెలుగులోనికి మనం చదువుకోవడానికి రావడానికి విలియం కేరీ ఎట్లా కృషి చేసిండో ఆ బర్మా భాషలో బైబిల్ చదవడానికి తర్జుమా చేస్తాడు. చేసిన తర్వాతకి ఇంకా ఇంగ్లీష్ నుంచి బర్మా భాషలోనికి ఒక డిక్షనరీ కూడా తయారు చేశాడు అన్నట్టు. నిజంగా చూడండి, తనకున్న కుటుంబాన్ని కోల్పోయినా కూడా దేవుడి పనిని ఆపలేదండి. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టలేదు. అది ఆ యొక్క దేవుడి పట్ల ఆ యొక్క ఆవేశాన్ని అతను ఏమాత్రం విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్నాను అన్నట్టు. నిజంగా సృష్టి మీ కొరకు ఎదురు చూస్తుందండి. అనేకుల రక్షణ కొరకు అనేక మంది నిజంగా పాపంలోనే పుడుతురు, పాపంలోనే నశించిపోతురు. ఇలాంటి వారి అనేకమైన ఒక మిషనరీ భారతదేశానికి వచ్చి సువార్త అందించినప్పుడు అలా అందడం వల్లనే మనం రక్షించబడ్డాము. మనము ఒక మిషనరీగా, మనము ఒక సువార్థికులుగా, మనము ఒక క్రీస్తు పరిచారకులుగా బయలుదేరాలని నిజంగా సృష్టి అయితే ఎదురు చూస్తుంది. మీకు ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తానండి. చూడండి. హబకుక్కు 2:11 ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అని ఉంటుంది. హబకుక్కు 2:11 మళ్ళీ చదువుకోండి. గోడల్లోని రాళ్ళు మొరపెడుతున్నాయంట, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయంట. నిజంగా ఆ ఇంట్లో దూలాలు రాళ్ళు ఉంటాయి కదా, గోడలు కట్టిన రాళ్ళు దూలాలు ఉంటాయి కదా, అవి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి, అవి మొరపెడుతున్నాయి అంట. ఏంటి, వీళ్ళు పాపంలో పెరిగిపోతున్నారు. పాపము, అన్యాయం, అక్రమము పెరిగిపోతుంది. వీళ్ళు పాపంలోనే పుడుతున్నారు, పాపంలోనే చనిపోతున్నారు. వీళ్ళకి ఎవరు వచ్చి సువార్త ప్రకటిస్తారా? ఎవరు వచ్చి దేవుడి మాటలు చెప్తారా? ఎవరు వచ్చి రక్షణ వాక్యాలు చెప్తారా? ఎవరు వీళ్ళని పాపంలోంచి విడిపిస్తారా అని ఆ దూలాలు ఎదురు చూస్తున్నాయంట. నిజంగా చూడండి, మీకోసం అండి, మీరు సువార్థికులుగా మారడానికి సృష్టి ఎదురు చూస్తుంది. అనేక పట్టణాలు ఎదురు చూస్తున్నాయి, అనేక ప్రాంతాలు ఎదురు చూస్తున్నాయి. నశించిపోతున్న ప్రతి ఒక్కరూ మీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తున్నారండి. మనమందరము నిజంగా ప్రయాసపడదాము, చేద్దాము. ఒక మిషనరీలు వచ్చి వాళ్ళు త్యాగాలు చేసి వారి ప్రాణాలు, వారి కుటుంబాన్ని ఎంత అంటే వారి కుటుంబంలో ముగ్గురిని కోల్పోయిన ఆ దుఃఖం, ఆ వేదన ఎట్లుంటుంది చెప్పండి. అసలు భయంకరమైన వేదనలో కూడా ఆయన బైబిల్ని తర్జుమా చేయగలిగాడు. నిజంగా సువార్త ప్రకటించగలిగాడు. 100 మందికి బాప్తిస్తాలు ఇవ్వడం అంటే ఆ యొక్క భయంకరమైన చీకటి ప్రాంతంలో అలాగ ప్రజలు రక్షించడం అంటే మామూలు విషయం కాదు. బైబిల్ గ్రంథంలో కూడా మనం అనేకుల్ని చూస్తూ ఉన్నాం. ఒక స్టెఫన్ని మనం చూస్తున్నాం, రాళ్లతో కొట్టి చంపారు. ఒక పౌల్ని చూస్తూ ఉన్నాం, ఈడ్చిరు, పట్టణాల్లో వీధుల్లో ఈడ్చుకెళ్ళారు. భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ పరిస్థితులు సహించారు. నిజంగా మన కోసం మన యేసయ్య చేసిన త్యాగం ముందు మనం చేసేది చాలా తక్కువ. నిజంగా నీ కొరకండి సృష్టి ఎదురు చూస్తుంది. రండి, స్వార్థ ప్రకటిద్దాము, అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాము. ఓకే, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ.